హలో అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి, అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేసి విశ్లేషణ అయితే చేస్తున్నాను. ఎవరినో కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పు చెప్పినట్టు ఒక అడవి జంతువులు లాక్కెళ్ళిపోయాయి అనేసి చెప్తా ఉంటారు అనేసి అనింది కదా. ఒక యామిని అనే అడవి జంతువు అన్నా కానీ చాలా చాలా తక్కువ అవుతుంది ఆ పేరుకి. అంత క్రూరంగా ఉంది ఆ అమ్మాయి అయితే మాత్రం. నిజంగా అసలు ఎలా తీస్తారో డైరెక్టర్ గారు మాత్రం మంచి విలన్ అయితే పట్టుకొచ్చారనిపించింది. ఎందుకంటే రుద్రాణి గారు ఎంత పవర్ చూపించినా కానీ అక్కడ పవర్ సరిపోవట్లేదు. కానీ యామిని గారు అయితే మాత్రం ఆ డ్రగ్ అడిక్టు, ఆ ఒక శాటిస్ట్ని చూసి ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది నాకైతే సీరియల్ చూస్తూ ఉంటే మాత్రం. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశారు డైరెక్టర్ గారు. ఇక్కడ స్వప్నాన్ని తీసుకొచ్చింటే ఆ రుద్రాణి గారు మాట్లాడే మాటలకి కావ్య పక్కన ఇంకొక బెడ్ పడుకోబెట్టేసినచ్చు. 100% కావ్య పక్కన ఇంకొక బెడ్ వేసి పడుకోబెట్టేసినచ్చు. రుద్రాణి గారు అసలు మనిషి కాదబ్బా. అసలు ఎంత బాధపడతా ఉంటారో అక్కడ. ఇల్లు రాజు అనేవాడు ఒకడు లేకపోతే దుగ్గిరాల ఫ్యామిలీ అనేది జీరో కన్నా -0 అని చెప్పచ్చు. అంతలా అయిపోతుంది. అలాంటిది ఆ విషయంలో వాళ్ళు ఆలోచించకుండా అమ్మ అంత బాధపడతా ఉంటే, కన్న తల్లి అంత బాధపడతా ఉంటే ఓదార్చాల్సింది పోయేసి రాజుకి లేడు, రాజు పోయినాడు అనేసి మాట్లాడడం మాత్రం చాలా చాలా తప్పు రుద్రాణి గారు. మీరు ఏమన్నా అనుకోండి, ఇది మాత్రం నేను సీరియల్ పరంగానే చెప్తా ఉంటుంది, ఓన్గా కాదు సీరియల్గా. మళ్ళీ మనం కావ్య ఏం చెప్పింది, నా రాజు నా భార్య ఎక్కడ పోలేదు, నేను పోతాను అని చెప్పేసి కావ్య అక్కడ బెడ్ పై నుంచి లేచిపోతా ఉంటే అక్కడ డాక్టర్ గారు అయితే ఆపారు. మన రాజుని అయితే ఫైనల్గా అయితే ఈరోజు చూపించారు. రేపు కనకం గారు చూస్తారా లేదా అని క్యూరియాసిటీ అయితే ఉంది. కనకం గారు చూసే స్కోప్ అయితే లేదు, కానీ అక్కడ వేరే, ఎందుకంటే రేపే కానీ చూసేసాను అనుకోండి ఇంక సీరియల్ ముందుకు జరగదు కదా. జరుగుతుంది అనుకుంటాను, జరగదు అనుకుంటాను, చూద్దాం. నాకైతే క్లారిటీ రావట్లేదు. కనకం గారు చూసేస్తారని చూడరు అనుకుంటాను. చూస్తే మాత్రం సీరియల్ ఎలా ఉంటుంది ఏమనేసి నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తాను అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం. మీరు కూడా వెయిట్ చేయండి. కానీ 2 వారాలు లేకపోతే నెల టైం పట్టచ్చు రాజు గతం గుర్తొస్తుందా లేదా అనే దానికి. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఎందుకంటే సీరియల్ అనేది ఇంట్లోనే ఉంటారు, అక్కడ భార్యగానే ఉంటుంది కావ్య. కానీ రాజుకి నేనూరు అని రాజు అనుకుంటా ఉంటాడు, ఇక్కడ ప్రేమ చూపిస్తూ ఉంటుంది కావ్య. వెరీ ఎమోషనల్ అండ్ వెరీ టఫ్గా ఉండబోతుంది సీరియల్ అయితే. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ అయితే వస్తా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్.